హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బీట్రూట్ కోకోనట్ ఫ్రై చేశాను. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. సో ముందుగా బీట్రూట్ శుభ్రంగా కడిగి పీల్ తీసి తర్వాత మళ్ళీ ముక్కలు కడిగి సో నీళ్ళన్నీ పోయే వరకు ఇలా పెట్టుకున్నాను. వాటర్ అంతా పోయే వరకు. తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి మీరు కావాలనుకుంటే పోపు దినుసులు వేసుకోవచ్చు. బట్ నేనైతే పోపు దినుసులు వేయలేదు. అది శనగపప్పు, మినప్పప్పు అవన్నీ. నేనైతే ఓన్లీ వెల్లుల్లిపాయలు, తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసాను. మీకు కావాలనుకుంటే మీరు పోపులు అన్నీ యాడ్ చేసుకోవచ్చు, జీలకర్ర అన్నీ. సో తర్వాత ముందుగా నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను, ఎందుకంటే బీట్రూట్ బాగా ఫ్రై అవ్వాలి కదా. కొంచెం ఆవాలు, ఒక 3 వెల్లుల్లిపాయలు, రెండు ఎండుమిరపకాయలు, రెడ్ చిల్లీ, కొంచెం కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కల్ని అంటే బీట్రూట్ అందరూ రకరకాలుగా వండుకుంటారు. సో నేనైతే ఇలా వండుతున్నాను. మీరు ఎలా వండుతారు? మీరు కామెంట్ చేయండి. తర్వాత బీట్రూట్ ముక్కలు కట్ చేసుకున్న ముక్కలు, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ముక్కల్ని ఫ్రైలో వేసి స్లో గ్యాస్ మీద కొంచెం సాల్ట్ వేసి స్లో గ్యాస్ మీద ఉడకనివ్వాలి. ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని స్లో పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 10 నిమిషాలు కుక్ అయిపోతుంది అనిపించింది, మూత తీసేయాలి. తీసేసి స్లోగా పెట్టి కుక్ చేయాలి. బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. కరకరలాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఓన్లీ సబ్స్క్రైబులు తిని పెడుతున్నారు కదా వీడియోస్, వాటికే వస్తున్నాయి లైక్లు, సబ్స్క్రైబులని. బట్ ఇలా కష్టపడి చేసే వాళ్ళకి అసలు సబ్స్క్రైబ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు. సో పసుపు అండ్ కొంచెం కారం వేసాను. కారం కావద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. బట్ ఎండుమిరపకాయలు అంత స్పైసీగా లేవు కాబట్టి నేను కొంచెం కారం వేసాను. తర్వాత నేను గ్రేట్ చేసిన కోకోనట్ వేసాను. పెట్టుకున్న కోకోనట్ వేసాను. నేను వేసుకున్నా పర్లేదు, వేసుకోకపోయినా పర్లేదు, వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే మీరు మానేసుకోండి. కానీ చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది కొబ్బరికాయని, బీట్రూట్ని. బాగా కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కాసేపు అలా వదిలేసామంటే కొబ్బరికాయ మాడిపోతుంది. సో ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఇలా కదుపుతూ ఉండాలి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.